పద్మనాభస్వామి ఆలయం. ఈ పేరు వినగానే మనందరికీ ఓ అంతు చిక్కని రహస్యం గుర్తుకొస్తోంది కదూ. ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆ మిస్టరీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో ఒక ఆలయంలో ఒక తలుపు ఉంది. దాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ తెరవలేకపోయారు. అసలు ఎందుకు? దాని వెనుక ఉన్న కథేంటి? రండి ఈ విశ్లేషణలో చూద్దాం. అయితే ఆ ఒక్క తలుపు వెనక ఏముందో తెలుసుకునే ముందు అసలు ఈ ఆలయం గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది? దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. కొన్ని శతాబ్దాలుగా ట్రావెన్కోర్ రాజవంశం కాపాడుతూ వస్తున్న ఈ గుడిలో తెరిచిన కొన్ని గదుల్లోనే బయటపడిన సంపద గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. సరిగ్గా 2011వ సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు ఒక సంచలన ఆదేశమిచ్చింది. అదేంటంటే ఈ ఆలయంలోని రహస్య గదుల్ని తెరవాలని. ఇక అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. కోర్టు ఆర్డర్తో ఒక అఫీషియల్ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్లు ఒక్కో గదిని తెరుస్తుంటే అబ్బా, లోపల వాళ్లు చూసిన దానికి వాళ్ల కళ్లే వాళ్లని నమ్మలేదు. ఊహకందని సంపద బయటపడింది. ముఖ్యంగా వాల్ట్ ఏ, సి, డి గదుల్లో దొరికిన నిధిని చూసి ప్రపంచమంతా షాకయింది. ఏముందక్కడా అనుకుంటున్నారా? స్వచ్ఛమైన బంగారు విగ్రహాలు, తళతళ మెరిసే వజ్రాలు, తరతరాల రాజవంశీకుల అమూల్యమైన నగలు, ఇంకా లెక్కే లేని అద్భుతమైన కళాఖండాలు ఒకదాని తర్వాత ఒకటి అలా బయటపడుతూనే ఉన్నాయి. ఆ సంపద ఎంతంటే మన ఊహకు కూడా అందదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి. ఇది మామూలు నంబర్ కాదు. అంచనాల ప్రకారం ఆ నిధి విలువ 1,00,000 కోట్ల రూపాయలకంటే ఎక్కువేనట. అంటే ఓవర్ 1 ట్రిలియన్ రూపీస్. దీంతో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా రికార్డు సృష్టించింది. అయినా సరే, చాలామంది ఏమంటారంటే అసలైన నిధి ఇంకా బయట పడనేలేదని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం అసలు మిస్టరీ దగ్గరకొచ్చేద్దాం. అదే వాల్ట్ బి. ఇప్పటివరకు తెరుచుకోని ఆ గది. విచిత్రమేంటంటే దీనికి తాళం కప్పలేదు, పట్టుకోడానికి హ్యాండిల్ లేదు, ఏమీ లేదు. మిగతా గదులతో పోలిస్తే వాల్ట్ బి చాలా ప్రత్యేకం. ఇది అస్సలు వాటిలాంటిది కాదు. దీని నిర్మాణం, దీని చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ కలిపి ఇదొక పెద్ద చిక్కుముడిలాంటిది. ఈ గది తలుపు మీద నాగబంధం అని పిలిచే ఒక ముద్ర ఉంది. అంటే 2 పెద్ద నాగుపాముల చిత్రాలు చెక్కి ఉన్నాయి. ఇది మామూలు డిజైన్ కాదు. ఇది ఒక శక్తివంతమైన, చాలా పురాతనమైన లాకింగ్ సిస్టమ్ అని అంటారు. అందుకే కాబోలు దీనికి బయటకు కనిపించేలా తాళాలుగాని, బోల్టులుగాని ఏమీ లేవు. మరి దీని ఎలా తెరవాలి? దీనికో నమ్మకం ప్రచారంలో ఉంది. అదేంటంటే అత్యంత శక్తివంతమైన సిద్ధ పురుషులు మాత్రమే గరుడ మంత్రాన్ని ఉచ్చరించి దీన్ని తెరవగలరట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కాని ఇదొక పెద్ద ప్రశ్నగా మాత్రం మిగిలిపోయింది. ఓకే, ఇంతకీ ఈ తలుపును ఎందుకింకా తెరవలేదు? దీని వెనుక ప్రధానంగా 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి శాపం అంటుంటే, ఇంకొకటి సైన్స్ అంటోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 2 వాదనల మధ్య ఉన్న తేడాని ఇక్కడ చూడొచ్చు. ఒక వర్గం ఏమంటుందంటే దీన్ని ఒక దైవికమైన సర్పశాపం కాపాడుతుందని, అందుకే దీన్ని తెరవడానికి ప్రయత్నించిన వారికి వింత వింత ప్రమాదాలు, అనారోగ్యాలు ఎదురయ్యాయని అంటారు. ఇక మరోవైపు శాస్త్రవేత్తలేమంటున్నారంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఏన్షియంట్ సెక్యూరిటీ సిస్టమ్ అని, బలవంతంగా తెరిస్తే లోపల బయట గాలిపీడనంలో తేడా వల్ల పెద్ద ప్రమాదం జరగొచ్చని హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఈ కారణాల వల్లే అధికారులు కూడా ఈ తలుపును బలవంతంగా తెరవడానికి వెనకడుగు వేస్తున్నారు. కారణం ఆ అతీత శక్తుల భయమైనా సరే, లేక సైంటిఫిక్ ప్రమాదమైనా సరే, పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్ళు భావిస్తున్నారు. ఎన్ని కథలు, ఎన్ని సిద్ధాంతాలు, వీటన్నిటి మధ్య ఫైనల్గా జరిగిందేంటి? ఆ తలుపు ఇప్పటికీ మూసే ఉంది. రహస్యంగానే ఉంది. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ఆ ఒక్క కీలకమైన ప్రశ్న, అసలు ఆ గది లోపల ఏముంది? ఇప్పటికే బయటపడిన సంపదకు మించిన మహానిధి ఉందా, లేక ఎవరూ ఊహించని ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఈ ఊహాగానాలకు మాత్రం అంతులేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక తలుపు, ఒక రహస్యం, ఒక భయం, ఈ 3 పదాలు ఈ మొత్తం మిస్టరీని పర్ఫెక్ట్గా వివరిస్తాయి. మరి చివరగా ఆలోచిస్తే ఆ తలుపు వెనుక ఉన్నది నిజంగా ఒక శాపమా, లేక మన పూర్వీకుల విజ్ఞాన శాస్త్రపు అద్భుతమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ అంతుచిక్కని ఒక మిస్టరీని.